అప్పుడో మాట ఇప్పుడో మాట రోజులు గడిసే కొద్దీ లెక్కలు మొత్తం మారుతున్నాయి కదా. మళ్ళా ఫోన్ ట్యాపింగ్లు అయినాయని చెప్పి గుడికాడికి భక్తులు సీమల లెక్క లైన్ కట్టి పోయినట్టు లీడర్లు అందరూ పోయి కంప్లైంట్లు ఇచ్చిండ్రు. అప్పుడు ఆ మాట అన్నోళ్ళ దాంట్లో రేవంత్ శాశ్వతున్నారు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడో మాట. అప్పుడో లెక్క ఇప్పుడో లెక్క. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం, ఇప్పుడు అధికారంలో ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ చేస్తే తప్పు లేదు, ప్రభుత్వానికి ఆ హక్కు ఉంటది. కాకపోతే దానికి చిన్న పద్ధతి ఉంటది అని సీఎం రేవంత్ సారు కుల్లం కుల్లా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు. అంతేకాదు, నా ఫోన్ అయితే ట్యాపింగ్ చేయలేరు, లేకపోతే గింత విచారణ జరిగినా నన్ను పిలవకపోతుర్రా చెప్పుండ్రి. మీడియా చాట్ల కుల్లం కుల్లా బయట పెట్టిండు. మళ్ళా ఇచ్చంతరం ఏందంటే ఏడాది కింద సీఎం రేవంత్ సారు ఏమన్నాడో ఇన్నుండ్రి. ఫోన్ ట్యాపింగులు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటారో, ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ కొద్దిమంది విన్నామని. ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు? ఎవడన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు. ఇంటే ఏమవుతుందట? ఇంటే ఏమవుతుంది? గదే అవుతుంది. చెర్లపల్లిలో చిప్పకూడి తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఇన్న అధికారులు ఈరోజు ఊసలు లెక్క పెడుతున్నారు. ఇన్నరు కదా ఫోన్లు ట్యాపింగ్ అయినాయి అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళను తిట్టరాని తిట్లు తిట్టబట్టే. గాని బీఆర్ఎస్ లీడర్లు గుట్ట మేం చేసింది గుట్ట పద్ధతి ప్రకారమే అని చెప్పబట్టే. చూడాలేనుల్లో ఈ ముచ్చట ఏడుదాకా పోతుందో ఏమో. ఎంతసేపు తెల్లారలేస్తే ఏం చేయాలి? ఈ స్కాము ఆ స్కాము, ఈ ట్యాపింగు ఆ ట్యాపింగు, దాని గురించి తప్ప ఇంకో ఆలోచనే లేదు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, ఫోన్ల ట్యాపింగ్ మీద పెట్టిన శ్రద్ధ వాటర్ ట్యాపింగ్ మీద పెట్టు. మళ్ళా వాటర్ ట్యాంకర్లు మోపైనాయి, వాటర్ ట్యాంకర్లు తిరుగుతున్నాయి ఊర్లల్లా. మళ్ళా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చిండే, అది ఎక్కడో కనీసం దాన్ని నిర్వహించి తెలివితేటలు కూడా లేవు ఈ ప్రభుత్వానికి.